హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం 2 కొత్త రూల్స్ అనేది తీసుకొచ్చారు. అయితే మీ యొక్క ఆధార్ కార్డుకి తప్పనిసరిగా ఇవైతే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు చేసుకోవడం మిస్ అయితే కనుక మీ యొక్క ఆధార్ కార్డు ఉన్నా కానీ సో పనికి రాదని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే మనం ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాలు అనేది తెలుసుకుందాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్కరికైతే ఉంటుందండి. ఆధార్ కార్డు అనేది ఒక కీలకం. అయితే మనం అక్కడ అప్లై చేసుకోవాలన్నా కానీ, సో మనకు సిమ్ కార్డు కావాలన్నా కానీ తప్పనిసరిగా ఆధార్ కార్డు ఇస్తేనే మనకు ఏది కూడా మనకు వస్తుంది. అయితే ఈ ఆధార్ కార్డుకి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ అనేది తీసుకొచ్చారండి. అయితే ఆ కొత్త రూల్స్ ఏంటంటే, మనము ఆధార్ కార్డు కలిగి ఉండి ప్రతి ఆధార్ కార్డుదారుడు 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక తప్పనిసరిగా మీరు ఆధార్ కార్డ్ని అప్డేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఆధార్ కార్డు అప్డేషన్ చేసుకోకపోతే కనుక మనకేంటంటే ఆల్మోస్ట్ మనకి ఏదో ఒక ప్రాబ్లం అనేది పొంచి అయితే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం, మనకు కేంద్ర ప్రభుత్వం ఏ ఒక రూల్ పెట్టినా కానీ ఆ రూలుకు అనుగుగా మనకు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మిస్ చేస్తే కనుక మనకు ఏదో ఒక ప్రాబ్లం అనేది వచ్చి తీరుతుంది. అలాగే మనకు ఆధార్ కార్డులకు సంబంధించి తప్పనిసరిగా ఏంటంటే మీరు అప్డేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ అప్డేషన్ మేము ఎక్కడ చేసుకోవాలని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే వస్తుందండి. అయితే మీరు ఈ అప్డేషన్ చేసుకోవాలంటే తప్పనిసరిగా పోస్ట్ ఆఫీస్ కేంద్రాల్లో కానివచ్చు. అలాగే ఒకవేళ పోస్ట్ ఆఫీస్ కేంద్రాలు లేకపోతే కనుక మీ సేవా కేంద్రాలకు వెళ్ళి మీరు ఈ అప్డేషన్ అనేది చేసుకోవచ్చు అండి ఈజీగా. అలాగే సెకండ్ రూల్ చూసుకున్నట్లయితే, ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళు చాలామంది ఏంటంటే పేర్లు పొరపాట్లు కానివచ్చు, అలాగే తమకు ఇచ్చినటువంటి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ పొరపాటు కానివచ్చు, సో అడ్రస్లు పొరపాటు కానివచ్చు, ఒక అడ్రస్ ఇచ్చి వేరొక అడ్రస్లో నివసిస్తున్న వారు ఉన్నా కానీ అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు మార్పులు చేర్పులు అయితే చేసుకోవచ్చండి. ఈ మార్పులు చేర్పులు కూడా మీరు చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలంటే, యాజ్ యూజువల్ మనం ఏంటంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ పోస్ట్ ఆఫీస్లో చేయకపోతే, ఒకవేళ పోస్ట్ ఆఫీస్ మీ ప్రాంతాలకు సమీపంలో లేనట్లయితే తప్పనిసరిగా మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఈ ఆధార్ మనకు కరెక్షన్ అనేది చేసుకోవచ్చండి. ఈ ఆధార్ కరెక్షన్ చేసుకుంటేనే మీ యొక్క ఆధార్ కార్డులో మీ పేరు అనేది కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మీ యొక్క ఆధార్ కార్డులో కరెక్షన్ చేసుకోకపోతే కనుక మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు అలానే ఉంటుంది, మళ్ళీ మీ యొక్క రేషన్ కార్డులో కూడా పేరు అనేది అలానే ఉంటుంది. సో తప్పనిసరిగా ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళు ఈ 2 అనేది గుర్తించుకొని మీరు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ 2 కొత్త రూల్స్కి సంబంధించి మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ చేసుకోకపోతే మా కార్డు ఏమైనా రద్దు అవుతుందా, సో మా కార్డు పనికి రాదా అని చెప్పేసి చాలామందికి డౌట్లు అయితే వస్తుంది. సో చేసుకోకపోతే మాత్రం మనకి ఏంటంటే దీని పరిణామం మనకి వెనక ఉంటుంది. సో మనం ఏదో ఒకటి చేసుకోకపోతే కనుక మన కార్డుకి ఏదైనా మనకు పనికి రాకపోవడము, సో మనకు ఏంటంటే ఈ కార్డు అనేది రద్దు అవ్వడము ఇలాంటివి అయితే ఉంటుందండి. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరూ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.